దేవుడి పేరు చెప్పుకుని దోచుకునే వ్యవస్థ ఎప్పుడు మారుతుంది? ఆలయాల వ్యాపార కేంద్రాలు అయితే భక్తుడు ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి గర్భగుడిలో కూడా కల్తీ చేయగలిగితే మన దేశంలో పవిత్రతకి అర్థం ఏమిటి? ఈ రోజు లడ్డూ కల్తీ, రేపు తీర్థం కల్తీ, ఎల్లుండి దేవుడి విగ్రహం కూడా బ్రాండ్ అయిపోతుందా? లడ్డూ స్కాండల్ కాదు, ఇది విశ్వాస హత్య. ఇది దేవుడి పేరు మీద జరిగిన వ్యాపార సామ్రాజ్యం. తిరుపతి లడ్డూలో ఎటువంటి కొవ్వు కలవలేదని చెప్పి సిబిఐ రిపోర్ట్ ఇచ్చిందని వైసీపీ అధికార పార్టీ మీద ధ్వజమెత్తుతుంది. ఇందులో జంతువు కొవ్వు అయితే కలవలేదు, కానీ అది నెయ్యే కాదు అని సిబిఐ రిపోర్ట్ క్లియర్ గా చెప్తుంది. అది నెయ్యి కాదు, సింథటిక్ నెయ్యి. అసలు నెయ్యి కాని నెయ్యి తిరుమలకి సరఫరా చేశారని చెప్పేసి సిబిఐ రిపోర్ట్ వివరించింది. లడ్డూ వివాదం 2024లో దేశవ్యాప్తంగా చర్చలేపింది. అది ఆరోపణలకు సంబంధించి సిబిఐ సిట్ రిపోర్టు గత శుక్రవారం ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. సో ఆ సిట్ రిపోర్ట్ లో ఏముంది, అసలు నిజంగానే అందులో జంతువుల కొవ్వు కలిసిందా, లేదా అది నెయ్యిలో ఎటువంటి పదార్థాలు కలిపారు, రసాయనాలు, అసలు ఏ స్కామ్ ఎలా జరిగింది? 2019 నుంచి 2024 నా దగ్గర ఉన్న సిట్ రిపోర్ట్ ఆధారంగా తీసుకున్న కొన్ని ఆధారాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. 2024 జూలైలో గవర్నమెంట్ మారిన వెంటనే ఈ లడ్డు వివాదం తెరపైకి రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ లడ్డు వివాదం తెరపైకి తీసుకొచ్చారు. వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం ఈ లడ్డూలో జంతువు కొవ్వు కలిసిందని అనుమానాలు వ్యక్తం చేస్తూ బహిరంగంగానే స్పందించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ వివాదం సుప్రీంకోర్టు వరకు చేరింది. సుప్రీంకోర్టు స్పందించి దీనిపై సిబిఐ ప్రత్యేక సిట్ దర్యాప్తు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. గత 15 నెలలుగా జరిగిన ఈ విచారణలో చాలా నిజాలు బయటకు వచ్చాయని చెప్పేసి ఇప్పటికే సిట్ రిపోర్ట్ తెలియజేసింది. అయితే ఒక పక్క వైసీపీ పార్టీ సిట్ రిపోర్ట్ లో ఎటువంటి కల్తీ జరగలేదని, జంతు కొవ్వు పంది కొవ్వు కలవలేదని చెప్పేసి సిట్ రిపోర్ట్ ఇచ్చిందని అధికార పార్టీ సీఎం చంద్రబాబు నాయుడు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా తప్పుడు ఆరోపణలు వైసీపీ పార్టీ మీద చేశారని చెప్పేసి ఇప్పుడు ఆరోపిస్తుంది. అందులో ఎంతో వరకు వాస్తవం ఉంది, ఆ సిట్ రిపోర్ట్ ఏం చెప్తుంది అన్నది మీకు క్లియర్ గా వివరించే ప్రయత్నం చేస్తుంది. పాల పదార్థాలు ఉపయోగించకుండా తయారు చేసిన నెయ్యని కృత్రిమంగా కొన్ని రసాయనాలు, కొన్ని వెజిటేబుల్ ఆయిల్ అండ్ పామ్ ఆయిల్ తో తయారు చేసిన నెయ్యిని తిరుమల లడ్డూకు సరఫరా చేశారని గత 5 ఏళ్లుగా సిబిఐ విచారణలో తేలింది. సిట్ బృందం దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేసి దర్యాప్తు చేసి దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో విచారించి తుది రిపోర్టు ఏసీబీ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. సో 15 నెలల పాటు సాగించిన ఈ విచారణలో ముఖ్యంగా సిబిఐ ప్రత్యేక బృందం స్థానిక కోర్టులో ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. దర్యాప్తు వివరాల ప్రకారం ఈ ఏదైతే నెయ్యి వ్యవహారం ఉందో, ఈ నెయ్యి సరఫరా టీటీడీకి చేస్తుందో అది బోలే బాబా ఆర్గానిక్ డైరీకి సంబంధించిన కంపెనీ పేరు మీదుగా ఈ నెయ్యి టీటీడీకి 2019 నుంచి 2024 వరకు సరఫరా చేసిందని చెప్పి సిబిఐ విచారణలో సిట్ రిపోర్ట్ లో వెల్లడించింది. ఆ డైరీ కంపెనీ అసలు పాలు సేకరణ చేయలేదని, 100 కేజీల నెయ్యి తయారు చేసి తిరుపతి లడ్డూకి ఎలా సరఫరా చేసిందని అనుమానాలు సిబిఐ తన రిపోర్ట్ లో వ్యక్తం చేసింది. అంతేకాకుండా దీని మీద విచారణ చేయగా అందులో విస్తృతపోయే నిజాలు బయటకు వచ్చాయని చెప్పి సిబిఐ తెలిపింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీ పార్టీ ఆరోపించినట్టుగా అందులో కొవ్వు కలవకపోయినా, అంటే జంతువు కొవ్వు కలవకపోయినా అందులో పామ్ ఆయిల్ తో మరియు వెజిటేబుల్ నూనెతో మరియు మరికొన్ని రసాయన పదార్థాలు కలిపి అందులో ఇది కృత్రిమ నెయ్యిగా తయారు చేసి అది టీటీడీ లడ్డూకు సరఫరా చేసినట్టుగా సిబిఐ విచారణలో తన రిపోర్ట్లో తెలిపింది. ఈ డైరీ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో పామ్ ఆయిల్ జైన్ మరియు విపిన్ జైన్ అనే 2 డైరెక్టర్లు ఈ వ్యవహారాన్ని సూత్రధారులుగా సిబిఐ వాళ్ళ పేర్లను పేర్కొన్నారు. అలాగే ఏపీతో పాటు అంటే తమిళనాడు మరికొన్ని రాష్ట్రాల్లో కొంతమంది వ్యక్తులను కూడా ఇందులో నిందితులుగా చేర్చడం జరిగింది. సిబిఐతో పాటు ఫుడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళు కూడా ఇందులో ఎంక్వైరీ చేయడం జరిగింది. సో ఈ వివరాల ప్రకారం దర్యాప్తు చేయగా సుమారు 30 మందికి పైగానే అధికారులు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ నెయ్యి సరఫరాకి సహాయం చేసినట్టుగా తెలుస్తుంది. అదొక్కటే కాదు, ఇది టీటీడీ బోర్డు, అంటే ఎంటైర్ ఒకరో ఇద్దరో తీసుకున్న నిర్ణయం కాదు, ఎంటైర్ టీటీడీ బోర్డు ఏదైతే 2019 నుంచి 24 వరకు బోర్డు ఉందో ఆ బోర్డు ఎంటైర్ బోర్డు కలిసి నిర్ణయం తీసుకుని ఈ బోలే బాబా ఆర్గానిక్ డైరీకి ఈ నెయ్యి సరఫరా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. అంటే ఎంటైర్ బోర్డుకి సంబంధించి కూడా ఇందులో చాలా మంది నిందితులుగా చేరే అవకాశం ఉంది. ఈ ఉత్తరాఖండ్ చెందిన బోలే బాబా ఆర్గానిక్ డైరీ కంపెనీకి సంబంధించిన డైరీ నుండి
2019-24 వరకు తిరుపతికి 68 లక్షల కేజీల నెయ్యి సరఫరా చేసినట్టుగా రికార్డులు పేర్కొంటున్నాయి. సో ఇది మొత్తం వాల్యూ 250 కోట్ల వరకు ఉండొచ్చు అని చెప్పేసి సిబిఐ తన అంచనా విచారణ రిపోర్ట్ లో తెలిపింది. సిట్ రిపోర్ట్ లో 2024 జూలైలో రీసైక్లింగ్ ఆపరేషన్ ఒకటి జరిగిందని చెప్పేసి సిట్ రిపోర్ట్ లో తేలుకుంది. టీటీడీ అధికారులు నాణ్యత లోపం కారణంగా 2024 జూలై నెలలో 4 ట్యాంకర్లు ఈ బోలేబాబా ఆర్గానిక్ కంపెనీకి మళ్ళీ రిటర్న్ పంపించారు. అంటే ఏదైతే సిండికేట్ ఉందో ఆ సిండికేట్ ఇది నాణ్యత లేదు, ఇది కొలతలో సరిగా చూపించట్లేదు, నాణ్యత లేదని క్లియర్గా తెలుస్తుంది. సో ఈ నెయ్యి మాకు వద్దు అని వెనక పంపించారు. ఆ నెయ్యిని తీసుకెళ్లిన బోలేబాబా ఆర్గానిక్ కంపెనీ తిరుపతి వైష్ణవి డైరీ సమీపంలో ఒక క్రషరింగ్ రాయ్ కంపెనీ ఉంటుంది. ఆ క్రషరింగ్ కంపెనీ దగ్గర పట్టుకెళ్ళి అదే నెయ్యిని మళ్ళీ పదార్థాన్ని మళ్ళీ శుద్ధి చేసి కొత్త లేబుల్ అంటించి మళ్ళీ అదే నెయ్యిని ఆగస్టు నెలలో సరఫరా చేసినట్టుగా రికార్డులు పేర్కొన్నారు. ఈ రికార్డుల ఆధారంగా మళ్ళీ సిట్ దీని మీద దర్యాప్తు చేసింది. ఈ దర్యాప్తులో సరఫరాదారుల వరకే పరిమితం కాకుండా ప్రైవేట్ సంస్థలు దేవస్థాన వ్యవస్థ మధ్య కుట్రను బయట పెడుతూ మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చింది. వారిలో ప్రధాన నిందితుడిగా మాజీ జనరల్ మేనేజర్ టీటీడీ మాజీ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం పేరు కూడా ఉంది. బ్లాక్ లిస్ట్ లో సంస్థకు టెండర్లు ఆమోదించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అలాగే విజయభాస్కర్ రెడ్డి బాహ్య డైరీ నిపుణుడు బోలేబాబా సంస్థకు సరైన మౌలిక సదుపాయాలు లేకపోయినా సరే అనుకూల తనిఖీ నివేదికలు ఇచ్చినందుకు విజయభాస్కర్ రెడ్డిని కూడా ఈ చార్జ్ షీట్ లో పేర్కోవడం జరిగింది. 2022లో ఈ బోలేబాబా ఆర్గానిక్ డైరీ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది టీటీడీ. అయితే ఎవరైతే దీనికి డైరెక్టర్ జైల్లో ఉన్నారో ఈ సింథటిక్ గీని వైష్ణవి డైరీ అపూర్వ వినయకాంత్ చావ్లా మరియు ఏఆర్ డైరీ తమిళనాడు రాజశేఖరన్ సంస్థల ద్వారా రూటింగ్ చేసి కొనుగోలు నిబంధనలు తప్పించుకుని సరఫరా చేసినట్లుగా సిబిఐ ఈ రిపోర్ట్లో తెలిపింది. అసలు ఈ నెయ్యిని ఎలా కల్తీ చేశారో, అసలు సింథటిక్ నెయ్యి అంటే ఏంటనేది మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. శుద్ధమైన ఆవు నెయ్యికి బదులు అంటే మన తిరుపతి లడ్డూలో శుద్ధమైన ఆవు నెయ్యి వాడతారు, కల్తీ లేని ఆవు నెయ్యి వాడతారు. అలాంటి ఆవు నెయ్యిలో అసలు కల్తీ కాదు, అసలు నెయ్యే కాదు అని చెప్పేసి సిబిఐ రిపోర్ట్ తెలిపింది. సో ఈ నెయ్యిలో అంటే ఈ కల్తీ అయిన సింథటిక్ నెయ్యిలో ఎటువంటి పదార్థాలు కలిసాయి అన్నది మనం ఒకసారి సిబిఐ రిపోర్ట్ కనుక మనం తీసుకుంటే పామ్ కార్నల్ ఆయిల్ వంటి చౌకవర్ నూనెలను కలిపినట్టుగా విచారణలో వెల్లడైంది. ల్యాబ్ పరీక్షల్లో కల్తీ దొరకకుండా ఉండేందుకు బీటా కెరటిన్ అండ్ ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్ అనే రసాయనాన్ని కూడా ఈ పదార్థాల్లో కలిపినట్టుగా సిబిఐ తన విచారణలో పేర్కొంది. నెయ్యి వాసన వచ్చే ఫ్లేవర్ను కూడా వాడినట్లుగా సిట్ నిర్ధారించింది. తిరుమల నాణ్యత పరీక్షలు మోసం చేసే విధంగా ఈ రసాయనాలను కలిపి తిరుమలకు సరఫరా చేసినట్టుగా ఈ సిట్ రిపోర్ట్ పేర్కొంది. ఈ భారీ కుంభకోణంలో కొందరు బయట వ్యక్తులతో పాటు టీటీడీ అధికారులు, టీటీడీ నాయకులు కూడా ఉన్నట్లుగా ఇందులో సిట్ రిపోర్ట్ తెలిపింది. అంటే టీటీడీ నాయకులు అంటే 2019-24లో ఎవరైతే బోర్డు మెంబర్స్ ఉన్నారో వైసీపీకి సంబంధించిన వాళ్ళు కానీ లేదా వైసీపీ గవర్నమెంట్లో ఉన్న అధికారులు కానీ ఇందులో ఉన్నట్టుగా ఈ టీటీడీ స్కామ్లో ఉన్నట్టుగా క్లియర్గా ఈ సిట్ రిపోర్ట్ తెలియజేసింది. టీటీడీ మాజీ ప్రొక్యూర్మెంట్ మేనేజర్ సుబ్రహ్మణ్యం సహా 7 సిబ్బంది ఇందులో నిందితులుగా చేర్చింది. అంతేకాకుండా నిబంధనలు అతిక్రమించిన బ్లాక్ లిస్టులో ఉన్న సంస్థలు కూడా ఆర్డర్లు ఇచ్చేలా వీరు సహకరించినట్లు కూడా తెలియదు. సో ఇందుకు గాను వీళ్ళని మొత్తం మీద 7 అరెస్ట్ చేస్తే అందులో 6 ఇప్పటికీ లోపల ఉన్నారు, ఒకరు బెయిల్ మీద రావడం జరిగిందని చెప్పి సిట్ రిపోర్ట్ తెలియజేసింది. టీటీడీ అధికారులతో సహా 9 మందిని అరెస్ట్ చేస్తే అందులో 6 బెయిల్ మీద ఉండగా 3 మాత్రం ఇంకా జైల్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది.